ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా వారికి అండ్ అందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు. నాతోటి మిత్రులకు దామోదర్ రెడ్డికి, కృష్ణారెడ్డికి, మాణిక్యరెడ్డికి, జానీ గారికి, మున్నూరు సీనన్నకు, తిరుమల రెడ్డికి, అమరీందర్ రెడ్డికి, నరేష్ రెడ్డికి, అందరికీ నాతోటి నా మిత్రులందరికీ నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ వేయడానికి కారణము, పోతడిపల్లి గ్రామంలో ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కాపాడుకున్న అసైన్ భూములు కావచ్చు, ప్రతిష్ఠిత భూములు కావచ్చు, అవన్నీ మున్సిపల్ అయిన తర్వాత అన్ని కబ్జాలకు గురి అవుతున్నాయి. ఇష్టానుసారంగా అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ఉన్న రైతులకు భయపెట్టి, లేకపోతే గవర్నమెంట్ గుంజుకుంటుందని చెప్పి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి ఏదో విధంగా లొంగపరుచుకొని భూములను కబ్జా చేసడం కానీ, వాళ్ళకి ఇచ్చే రేటు ఒక రేటు, వాళ్ళు అమ్ముకునే రేటు ఒక రేటు. ఈరోజు ఒక 3 సర్వే నెంబర్ల మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి 161 సర్వే నెంబర్, అది అసైన్ భూమి. రెండవది 178 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమే. మూడవది 219 సర్వే నెంబర్, అది కూడా అసైన్ భూమి. 219 సర్వే నెంబర్ అనేది 1 ఎకరా 1 గుంట ఉంటుంది. ఆ 1 ఎకరా 1 గుంట ఈ మధ్యలో 1 ఇయర్ మధ్యలో అది కబ్జా గురిగా కావడం జరిగింది. వాళ్ళకు ఇప్పటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకురు, డబ్బులు ఇవ్వలేరు. రెండవది 161 సర్వే నెంబర్, అందులో శిల్పా వెంచర్లో 135 అపార్ట్మెంట్స్తో ఒక అపార్ట్మెంట్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పక్కనే అంబేద్కర్ కాలనీ అని ఉంటుంది. అంబేద్కర్కి యువతల కాలనీలోనేమో రేకులు వేసుకొని వాళ్ళు 2007 నుంచి గుంట 2 గుంటలు కొనుక్కున్న వాళ్ళకేమో ఎన్ఓసి లేదు, ఇప్పటి వరకు సర్టిఫికేట్స్ ఇయ్యరు. ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా రిపేర్ చేసుకోమని వాళ్ళ మీద బుల్డోజర్ తోలిచ్చుడు, జేసీబీ తోలిచ్చుడు, వాళ్ళకి డిస్మెటల్ చేసుడు. అదే 161 సర్వే నెంబర్లో ఉన్న అపార్ట్మెంట్కు ఎన్ఓసి వస్తుంది, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది, ఆయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అదే 161లో ఉన్న సర్వే నెంబర్ 24 ఇళ్ళు. దీని మీద ఆల్రెడీ ఇంతకుముందున్న కలెక్టర్ క్రాంతి గారు కూడా ఇంతకుముందున్న కమిషనర్ను సస్పెండ్ చేసి, ఎట్లా పర్మిషన్ ఇచ్చినామని సస్పెండ్ చేసి ఆల్రెడీ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఆ 24 ఇళ్ళు వాళ్ళు ఇప్పుడు గ్రేటర్ కమిటీ అని చెప్పి 161 సర్వే నంబర్ అసైన్డ్ భూమిలో గ్రేటర్ కమిటీ ఎట్లా కడతారు? ఆ గ్రేటర్ కమిటీ కట్టుకున్నారు, సరే కట్టుకున్న 24 ఇళ్ళు వాళ్ళనే ఉండాలి కదల్లా. ఈ రోజు మళ్ళీ దాన్ని అమ్మడానికి పెట్టారు. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఇవన్నిట్లా జేఎన్టీయు 10 కిలోమీటర్లు, ఐఐటి 2 కిలోమీటర్లు, కలెక్టరేట్ 1 కిలోమీటరు, RRR 10 కిలోమీటర్లు, రింగ్ రోడ్డు ఒక 15 కిలోమీటర్లు అని వాళ్ళ ఆప్షన్స్ పెట్టి దాన్ని ఒక డెమోగా చూపిస్తే ఆ 24 ఇళ్ళు అమ్మడానికి స్టార్ట్ చేసేది. ఆ 24 ఇళ్ళు మీరు ఎవరు కొనేటోళ్ళు అయినా సరే, ఎవరు కొనుక్కున్న వాళ్ళు అయినా సరే ఒకసారి ఆలోచన చేసుకొని ఉండి, 161 సర్వే నెంబర్ ఏది ఉన్నా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవుతున్నాయి, అది ఉన్నా 24 ఇళ్ళు ఎవరు ఉన్నా ఒకసారి ఆలోచన చేసి కొనుండి. ఎందుకంటే ఇంతకుముందు మనం హైడ్రా చూస్తున్నాం హైదరాబాద్లో, ఆల్రెడీ 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళకు డాక్యుమెంట్లు ఉన్నా, ఇంటి పన్ను కట్టినా, కరెంట్ బిల్లు కట్టినా, నల్ల బిల్లు కట్టినా, 40 ఏళ్ళ నుంచి ఉన్నా వాళ్ళు ఉండి అక్కడ సెటిలర్ అయినా వాళ్ళ ఇల్లు ఇప్పుడు గులగొట్టడం జరుగుతుంది. అది అందరం మనం చూస్తున్నాం, మన కళ్ళం కూడా జరుగుతుంది. రేపు మన సంగారెడ్డికి హైడ్రా రాదని గ్యారంటీ ఏముంది? రేపు జరగబోయే రోజులు మనకి ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు కొనాలన్నా 161 సర్వే నంబర్ 24 ఇల్లు కానీ, లేకపోతే ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్ ఏదైతే 135 ఫ్లాట్స్తో కట్టే అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ కూడా 161 సర్వే నెంబర్. దయచేసి నేను అధికారులను ఒకటే కోరుతున్నా, 161 సర్వే నెంబర్ అసైన్ భూమి వాళ్ళకి ఎన్ఓసి వస్తుంది, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అదే 161లో ఉన్న అంబేద్కర్ కాలనీ పేదవాళ్ళు 2007 కొనుక్కున్న వాళ్ళు, ఇవేమో 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినాయి. ఇది ఏది 24 ఇళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ మొన్న ఈ మధ్యలో 6 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఎన్ఓసీలు వస్తాయి. అదే 2007-8 నుంచి వాళ్ళు రేకులు వేసుకొని కట్టుకున్న వాళ్ళకు అదే సర్వే నంబర్లో, ఒకటే సర్వే నంబర్లో ఎందుకు ఎన్ఓసి రాదు? ఎందుకు పట్టా సర్టిఫికేట్స్ ఇయ్యరు? ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా, లేకపోతే గరీబులేనా? ఎందుకు? అధికారులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి కూడా, మనకు ఓపెన్ ప్లేస్ ఎక్కడెక్కడైతే ఉందో మన కాలనీలో అన్ని కబ్జాలు చేయడం జరుగుతుంది. ఇది ఓపెన్ ప్లేస్ అంటే మన కాలనీలో మనం ఏ కాలనీలో ఫ్లాట్స్ కొనుక్కున్నా అందులో ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పార్క్ అని ఇస్తారు. ఆ పార్కులన్నీ కబ్జా గురవడం జరుగుతుంది. మనం కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నామని ఆలోచన చేయకుండా, మనకు ఒక పార్క్ ఉంది, రేపు మనకు ఒక పిల్లలు ఉంటారు, ఆ పార్కులో మన పిల్లలను చిన్న పిల్లలు ఉంటారు, ఆ పార్క్ మన చిన్న పిల్లలకు కావాలి. ఏ అధికారులు, ఏ శాఖ అధికారులు అయినా సరే, రెవెన్యూ కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్య కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఏ అధికారులైనా 11వ వార్డులో చాలా మంది ఉన్నారు. మీరు కూడా అధికారులు అందరూ ఆలోచన చేయండి.
మన వార్డును మనం అందరం కలిసి కాపాడుకుందాం. ఇక ముందు మనకి ఏ గవర్నమెంట్ ల్యాండ్ అయినా సరే, ఏ పార్కు మనకు వదిలేసినా, ఇప్పుడు మనకి 7 కాలనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి, 7 కాలనీ. శిల్పా వెంచర్, కాకతీయ కాలనీ, ఆదర్శ్ నగర్ కాలనీ, శిరీష వెంచర్, రెడ్డి కాలనీ, బాలాజీ కాలనీ అండ్ అనంత్ రెడ్డి కాలనీ. ఈ కాలనీలకు కలిపి ఇంకో విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 39 గుంటలు అనేది ఒకటి, పెద్దబాయి అనేది ఒకటి ఫేమస్. అప్పుడు రైతులు వ్యవసాయం చేయంగా పెద్దబాయి అంటే ఫేమస్. రైతులు వ్యవసాయం చేయంగా ఏం చేశారు, దానికి సర్వే నెంబర్ లేదు. అప్పుడు 40 ఏళ్ళ కింద ఉన్న రైతులు ఏం చేశారంటే, ఇట్లా అక్కడ ఉన్న షేర్ ప్రకారం, 40 సంవత్సరాల కింద ఉన్న రైతులు అక్కడ ఉన్న షేర్ ప్రకారం ఆ 39 గుంటల్లో 3.5 గుంటలు అక్కడ బంగారు మైసమ్మ గుడి అని ఉంటుంది, ఆ గుడికి వదిలేసారు. వదిలేసి మిగతా 35 గుంటల అయితే ఏదైతే ఉందో అది అక్కడ ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూమి షేర్ ప్రకారం మనిషికింత గుంటలు పంచుకున్నారు. ఒక 10-15 మంది రైతులు ఉంటారు. ఆ రైతులు కూడా ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు అండ్ మైనార్టీ ఉన్నారు. వాళ్ళు షేర్ ప్రకారం పంచుకోరు. ఇది 40 సంవత్సరాల కింద. అయితే ఈ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అందరు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఒక 2-3 ఉండొచ్చు. ఈ 10-15 రైతుల దాంట్లో ఒక 2-3 బతుకున్నారు. అయితే దీని తదనంతరం ఏమైంది, 2 సంవత్సరాల కింద ఏం జరిగింది, దానికి బై సర్వే నంబర్ గుర్తించి 78 సర్వే నంబర్ 178 సర్వే నంబర్ గుర్తించి దాన్ని పెద్దబాయి జాగా పార్కు మన కాకతీయ కాలనీకి సంబంధించిన 2007లో ఈ రైతుల తదనంతరం వారసులు ఉన్నారు. ఆ వారసులందరూ కలిపి ఒక 10-15 ఎకరాలు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి వాళ్ళు ఒక వెంచర్ చేసారు. ఆ వెంచర్కి ఏం చేశారు, బంగారు మైసమ్మ గుడి 3.5 గుంటలు అట్లనే వదిలేసారు. పెద్ద మనుషులు ఇట్లా చూసారు, ప్రాసెస్ ప్రకారం అట్లనే వదిలేసారు. మిగతా 35 గుంటలు ఏదైతే ఉందో ఎట్లయినా ఇది కారిష్కర్త భూమి, మనం ఇలా ప్లాట్ చేసినా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, పార్క్ కన్నా వస్తుంది లేకపోతే గుడి కన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు. ఆ వదిలేసిన జాగాను ఈరోజు 2022లో దానికి సర్వే నెంబర్ యాడ్ చేసి దాన్ని 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 వెంచర్ కూడా కరెక్ట్ చేయలేరు. 20 ఫీట్ల రోడ్లు ఈ టైంలో 20 ఫీట్ల రోడ్లు ఏడ చేస్తారు, ఏ వెంచర్లో చేస్తారు? ఒక రోడ్ 30 ఫీట్లు ఉన్నది, ఒక రోడ్ 20 ఫీట్లు ఉంది. ఆ ప్లాట్లు కొనే వాళ్ళు కూడా రేపు అమ్మినరా అమ్ముతున్నారా అనేది ఇంకా కరెక్ట్ తెలియదు. ఒకవేళ కొనేవాళ్ళు కూడా కొనకుండి, ఒకవేళ కొన్న వాళ్ళు ఇబ్బంది పడకుండి, రేపు ఏదైనా ప్రాబ్లం అయితే అది మీకే ఇబ్బంది అవుతుంది. మనము ఒక ప్లాట్ కొనాలంటే లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొంటున్నాం. ఒక ప్లాట్ కొనాలంటే మనం ఎంత కష్టపడి కొంటున్నామో మనకు తెలుసు. అమ్ముకునే వాళ్ళు వీళ్ళు అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఇబ్బంది పడేటోళ్ళం కొన్న వాళ్ళం. రెండవది 219 సర్వే నెంబర్. ఇప్పుడు మాకు ఈ అన్ని ల్యాండ్లు కూడా 11వ వార్డులో ఇప్పటికీ ఒక వాటర్ ట్యాంక్ కడదామంటే జాగలేదు మాకు. 11వ వార్డులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టుకుందామంటే జాగలేదు. రేపు మాకు ఏమన్నా గవర్నమెంట్ ద్వారా హెల్త్ సెంటర్స్ కానీ, లేకపోతే మహిళా సమైక్య భవనాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరాత్రి ఏమైనా భవనాలు గవర్నమెంట్ సంబంధించిన మాకు ఏమన్నా శాంక్షన్ అయితే మేము ఎక్కడ కట్టుకోవాలి? ల్యాండ్ అంతా కబ్జా గురైన తర్వాత, పార్కులన్నీ కబ్జా గురైన తర్వాత మేము అవి ఎక్కడ కట్టుకోవాలి? రెండవది, ఇప్పుడు అక్కడ ఉన్న సరే 35 గుంటలు అనేది 219 సర్వే నంబర్ల 35 గుంటలు ఇది ఒక 6 నెలల కిందనో సంవత్సరం కిందనో రిజిస్ట్రేషన్ అయింది. ఆ పక్కకు 7 గుంటలు ఉంటుంది రైతులది. దానికేమో 34 గుంటలకేమో ఎన్ఓసి ఇచ్చేసి ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు అపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు అని పర్మిషన్ పెట్టుకోరు. ఆ పర్మిషన్ వచ్చినా మేము ఆ బిల్డింగ్ మాత్రం కట్టనీయం, ఆనే పోయి కూర్చుంటాం. రెండవది 34 గుంటలకేమో ఎన్ఓసి వస్తుంది. మరి పక్కకున్న అదే సర్వే నంబర్ల 219 సర్వే నంబర్ల మరి పక్కకున్న రైతుకు ఎన్ఓసి ఎందుకు ఇయ్యారు? అంటే వీళ్ళకేమో బిల్డర్లకేమో ఎన్ఓసీలు వస్తాయి, రైతులకు ఎన్ఓసి ఎందుకు రావు? నేను అధికారులందరినీ అడగదలుచుకున్నా. ఇంకో విషయం, మాకు ఒక శిరీష వెంచర్ అని ఉంటుంది కొత్లాపూర్ రోడ్కు. అక్కడ ఆల్రెడీ శిరీష వెంచర్ హెచ్ఎండిఏ వెంచర్ అది కూడా ఓపెన్ ప్లేస్ పార్క్ వదిలేసి హెచ్ఎండిఏ నుంచి అక్కడ ఒక కాంట్రాక్టర్ దాన్ని డంపింగ్ యాడ్గా ఆడుకున్నాడు. అంటే మెటీరియల్ డంపింగ్ మొత్తం, ఏది కంకర కానివ్వండి, ఇసుక కానివ్వండి, అదంతా డంప్ చేసుకో. పార్కులు ఉన్నాయి ఎందుకు? అసలు అధికారులు ఏం చేస్తున్నారు? పార్కులు ఎందుకు వదులుతారు? పార్కులు దేని గురించి వదులుతారు? డంప్ యార్డ్ కదండి. డంప్ యార్డ్ అంటే మామూలుగా డంప్ యార్డ్ అంటే చెత్త చెదారం అని కాదు, కానీ దాని కంకరలు, ఇసుక అక్కడ ఒక స్టాక్ పెట్టుకుంటారు. ఎవరైనా పార్కుల ఇసుక డంప్ యార్డులు ఎవరైనా పెట్టుకుంటారా? రెండోది, ఓపెన్ ప్లాట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒకటి చెప్తున్నా, మీరు లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్స్ కొన్నారు మా దగ్గర ఇక్కడ 11వ వార్డులో. అమ్మిరు కొన్నారు. మేము ప్లాట్స్ కొనుక్కున్నాం, మీరు ముందు తరానికి ప్లాట్స్ కొన్నారు, సరే బాగానే ఉంది. భవిష్యత్ తరాలకు ప్లాట్స్ కొన్నారు, మా పిల్లలకు బాగుపడతారని ఉన్నారు. మీ ప్లాట్స్ ఉంటున్నాయా పోతున్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక 10 మంది టీం తయారైంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ వెంచర్లు ఏం జరుగుతుంది, ఏ కాలనీలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ చేస్తారు.
మీరు ఓపెన్ ప్లాట్ ఉన్నది నేను కొనేసిన పలాని అనంతరెడ్డి కాలనీలా, లేకపోతే శిల్ప వెంచర్లా, లేకపోతే ఆదర్శ్ నగర్ కాలనీలా, లేకపోతే ఇంకో కాలనీ అని మా కాలనీలో ఫ్లాట్స్ ఉన్నాయని మీరు సంతోషపడుతున్నారు తప్ప రేపు ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేస్తలేదు. మీరు మీ ప్లాట్లను ఫస్ట్ క్లీనింగ్ చేసుకోండి, ఫెన్సింగ్ చేసుకోండి, మీ పేరు పెట్టుకోండి. మీరు అట్లనే వదిలేసి అనుకో ఆ సర్కార్ చెట్లు అడ్డమైన చెట్లు వేస్తున్నాయి, వీళ్ళు ఎన్ని రోజుల నుంచి వస్తలేరు అని చెప్పేసి దాన్ని బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. మీకు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మరోసారి చెప్తున్నా, మీ ప్లాట్లు మీరు కాపాడుకోండి. రాబోయే రోజుల్లో ఏమన్నా జరగవచ్చు. రెండవది ఇంకోసారి చెప్తున్నా, ఈ ఏదైతే 24 ఇండ్లు ఉందో ఆ ఇండ్లు ఎవ్వరు కూడా కొనకండి దయచేసి. రాబోయే రోజుల్లో ఏమన్నా జరగవచ్చు. నేను ఒక కౌన్సిలర్ గా మీ అందరికీ విన్నవించుకుంటున్నా, ఆ 24 ఇండ్లు అనేటివి మాత్రం 24 ఇండ్లు మాత్రం ఎవరు దయచేసి కొనకండి. అపార్ట్మెంట్ కూడా ఎట్లా పర్మిషన్ ఇచ్చారో అక్కడ ఉన్న అంబేద్కర్ కాలనీలో ఉన్న ఆ గరీబులకు కూడా ఎన్ఓసి ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇవ్వాలని మీ మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నా, మీడియా ద్వారా అధికారుల అందరికీ కోరుకుంటున్నా. ఇది అధికారుల తప్ప లేకపోతే నాయకుల తప్ప తెలియదు, కానీ మా 11వ వార్డు అయితే అంత అన్యాయం జరుగుతుంది. మాకు ఇప్పుడు కనీసం ట్రాన్స్ఫారం పెట్టుకుందామంటే జాగలేదు. ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది నేను కౌన్సిలర్గా గెలిచి. ట్రాన్స్ఫారం పెట్టి అంటే ట్రాన్స్ఫారం గురించి జాగా చూద్దామని పోతే ట్రాన్స్ఫారం కూడా జాగా దొరకలేదు. ట్రాన్స్ఫారంకు జాగా దొరకనప్పుడు రేపు రాబోయే రోజులు ఎట్లుంటాయి? అందుకే ఇప్పటికే 11వ వార్డు అనేది చాలా వెనుకబడి ఉంది. దానికి మళ్ళా ఇందులో ఈ కబ్జాలు, ఈ సర్వే నంబర్లు, లవణ్య పట్టాలు ఇట్లా అన్ని ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అన్ని అమ్ముకుంటూ పోతే రాబోయే రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకోటి మన పార్కులు మనం కాపాడుకోవాలి. ఈడికెళ్ళి కూడా ఇప్పుడు ఏది ఉన్నా మా మున్సిపల్ అధికారులు కూడా, మా కమిషనర్ గారికి కానీ, కలెక్టర్ కానీ లేకపోతే ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ సోమవారం రోజు మేము కలిసి ఇవన్నీ మాకు ఫెన్సింగ్ కంపల్సరీ ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడాలి, ఉన్న ల్యాండ్లకు ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కూడా సోమవారం కలుస్తాం. సోమవారం కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, మా కమిషనర్ గారిని కూడా కలవాలి. నుంచి పోతుంటే ఒక 1/2 కిలోమీటర్ పోయినాక లెఫ్ట్ సైడ్ లా ఒక 200 మీటర్ పోయిన తర్వాత మనకు ఆల్రెడీ ఇప్పుడు ఒక వెంచర్ నడుస్తుంది. అది దాన్ని ఈరోజు నేను మాట్లాడదలుచుకోలే, తర్వాత మాట్లాడతా. ఆల్రెడీ అక్కడ 24 ఇళ్ళు ఉన్నాయి. దాన్ని ఆల్రెడీ మొన్న పైప్ లైన్ కూడా డౌన్లోకి వేయాలి. అక్కడ పైప్ లైన్ అనేది మనం డ్రైనేజ్ లైన్ అనేది ఎప్పుడైనా ఏ డ్రైనేజ్ లైన్ అనేది వంపులోకి పోతుంది, వాళ్ళు తీసుకొచ్చి హైట్ లేసారు. డ్రైనేజ్ అనేది డౌన్లోకి పోతుంది, హైట్ లేసారు. ఆ 24 ఇళ్ళు 161 సర్వే నెంబర్. అది కూడా అపార్ట్మెంట్ దాని దగ్గర ఉంటుంది. అపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్ లా 1 ఎకరా 30 గుంటలు. అది 1 ఎకరా 30 గుంటల్లో అది 135 ఫ్లాట్స్ తో బిల్డింగ్ నిర్మించడం జరుగుతుంది. దాన్ని కూడా అధికారులు చూసుకోవాలి ఒకసారి. దాని పక్కకున్న దానికి ఎన్ఓసీలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ రేకులు కట్టుకున్న వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా. వాళ్ళు 2007 నుంచి ఉంటున్నారు అక్కడ. మీరు ఇలా సంవత్సరం కింద వచ్చిన వాళ్ళకి పర్మిషన్లు ఇస్తారు, ఎన్ఓసీలు ఇస్తారు. మరి అక్కడ 2007 నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఎన్ఓసీ ఇవ్వాలి, ఆ ఇంటికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అధికారులు. సర్వే నంబర్ వీళ్ళకి 7 గుంటలు ఉంటుంది, 7 గుంటలకు కూడా ఎన్ఓసీ ఇవ్వాలి. 33 గుంటలకి అయితే ఎన్ఓసీ ఇచ్చి మీరు ఎట్లయితే పర్మిషన్లు ఇస్తారో ఇలా 7 గుంటలు కూడా ఎన్ఓసీ ఇవ్వాలి. ఇది గున్నమ్మ పేరు మీద ఉంటుంది. వీళ్ళకి కూడా 7 గుంటలు ఎన్ఓసీ ఇవ్వాలి కంపల్సరీ. ఈరోజు ఇంతటితో ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నా. ధన్యవాదాలు. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.